పరీక్షల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచ దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యుఎస్ వీసా ఆంక్షలు మరింత కఠినతరం చేయబోతోంది అమెరికా. ఆంక్షలు ఎదుర్కోబోతున్నాయి 41 దేశాలకు సంబంధించి. 41 దేశాలపై బ్యాన్ విధించనుంది అమెరికా. 3 గ్రూపులుగా ప్రపంచ దేశాలను విభజించింది. గ్రూపుల వారీగా పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. గ్రూప్ 1లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, నార్త్ కొరియాతో పాటు మరో 10 దేశాలున్నాయి. ఇక గ్రూప్ 2లో ఎరిట్రియా, హైతీ, లావోస్, సౌత్ సూడాన్ దేశాలున్నాయి. ఇక గ్రూప్ 3లో పాకిస్తాన్, భూటాన్, మియన్మార్ సహా 26 దేశాలున్నాయి. గ్రూప్ 1 దేశాల పౌరులకు వీసాల రద్దుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక గ్రూప్ 2 దేశాల టూరిస్టులకు సంబంధించి అంటే గ్రూప్ 2 లిస్టులో ఉన్న దేశాలు టూరిస్టులు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఇమిగ్రేషన్ వీసాల పాక్షిక రద్దు అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. దాంతోపాటు 2018 అంశాన్ని గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. 2018లోనూ 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రెడ్, ఆరెంజ్, ఎల్లోగా మీరు చూడడం జరుగుతోంది. రెడ్ ఆల్ ట్రావెల్ బ్యాన్డ్, ఆరెంజ్ వీసా షార్ప్లీ రిస్ట్రిక్టెడ్, అలాగే ఎల్లో అంశానికి సంబంధించి 60 days టు అడ్రస్ కన్సర్న్స్ అంటూ కూడా ఓకే వీసా షార్ప్లీ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి రెడ్ లిస్ట్లో మీరు చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, నార్త్ కొరియా, సొమాలియా, సూడన్, అలాగే సిరియా, వెనిజులా, యెమెన్ ఈ దేశాలు ఉన్నాయి. ఇక ఎల్లో కేటగిరీలో చూసుకుంటే కనుక బెలారూస్, అలాగే ఎరిట్రియా, హైతీ, లావోస్, మియన్మార్, పాకిస్తాన్, రష్యా, అలాగే సిరియా లియోనా, సౌత్ సూడాన్, అలాగే తుర్కమెనిస్తాన్ ఈ దేశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఎల్లో కేటగిరీలో చూసుకుంటే కనుక చాలా దేశాలు దాదాపుగా ఒక 20-26 దేశాలు అయితే మాత్రం మనకి ఆ లిస్టులో కనిపిస్తున్నాయి. ఈ దేశాల మీద ఆంక్షలకు సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇక్కడ ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఇటు ఆయా దేశాల మీద ఆంక్షలు విధించడం అనేది ఇప్పటికే చూస్తున్నాం. ట్రంప్ సుంకాలతో యుద్ధానికి తెరలేపాడు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే 41 దేశాలకు సంబంధించి ఆ దేశ పౌరులు అగ్రరాజ్యంలోకి అడుగు పెట్టాలంటే వాళ్ళ ప్రయాణ ఆంక్షలకు సంబంధించి జారీ చేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ చర్య దాదాపుగా పూర్తికి వచ్చిందంటే పూర్తి స్థాయిలో ఉంది. మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్కి సంబంధించి కూడా అంటే వాటి ఎగ్జిక్యూషన్కి సంబంధించి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించాడు. ఒకటి రెడ్, రెండవది ఆరెంజ్, మూడవది ఎల్లో, 3 గ్రూపులుగా. ఇక మొదటి గ్రూప్కి సంబంధించి మాట్లాడుకుంటే దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, సిరియా ఉంది, ఇరాన్ ఉంది, క్యూబా ఉంది, ఉత్తర కొరియా సహా మరికొన్ని దేశాలు ఉన్నాయి. ఇక దాంతోపాటు 2 గ్రూప్ అంటే ఆరెంజ్ గ్రూప్లో ఏవి ఉన్నాయి? ఎరిట్రియా, హైతీ, లావోస్, మియన్మార్, అలాగే సౌత్ సూడన్. వీటితో పాటు వీటి మీద ఎలా ఉంటుందంటే కనుక పాక్షిక ఆంక్షలు అమలు చేయబోతోంది. దాంతోపాటు పర్యాటక విద్యార్థి వీసాలకు సంబంధించి జారీ చేయకూడదంటూ భావిస్తున్నారనేది ఇంకొక అంశానికి సంబంధించి ప్రచారం జోరందుకుంటోంది. ఇటువంటి నేపథ్యంలో 3వ గ్రూప్ దీంట్లో ఏవే దేశాలు ఉన్నాయి? పాకిస్తాన్తో పాటు భూటాన్. మీరు చూసాక పాకిస్తాన్ ఉంది, భూటాన్కి సంబంధించి అక్కడ మీరు చూడొచ్చు ఆరెంజ్ లిస్ట్లో పాకిస్తాన్ పేరు కనిపిస్తోంది. ఇక ఎల్లో లిస్ట్లో రిపబ్లిక్ ఆఫ్ కార్గో ఉంది. దాంతోపాటు చాలా ఇంట్రెస్టింగ్ మాలి ఉంది, అంటే కాస్త జింబాబ్వే మనకు కనిపిస్తోంది. ఇలా కొన్ని దేశాలు కాస్త అంటే ప్రచారంలో కావచ్చు లేకపోతే కాస్త ప్రాచుర్యం ఉన్న పేర్లు కావచ్చు మనకు కనిపిస్తున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ కార్గో కనిపిస్తోంది. అలా కొన్ని దేశాలు మాత్రం ఇటు ఎల్లో లిస్టులో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఇంకా లిస్టు ప్రిపేర్ కాబోతోంది. దీని మీద ప్రస్తుతం ఆ దేశ విదేశాంగ కూడా కసరత్తు చేస్తుందనేది మనకు అందుతున్న సమాచారం. ఇందులో మార్పులు చేర్పులు జరగచ్చంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాత దీని మీద అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇరాన్ సహా ఇప్పుడు 7 ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికుల మీద నిషేధం విధించిన అంశానికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని అప్పటి అమెరికా సుప్రీంకోర్టు అప్పుడు సమర్థించింది. 2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళికల గురించి ప్రస్తావించాడు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే కనుక గాజా మీద, అలాగే లిబియా, సొమాలియా, సిరియా, అలాగే యెమెన్ ఈ దేశాలకు సంబంధించి
వీటి మీద ఆంక్షలు విధిస్తారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దేశ భద్రతకు ముప్పుని భావించే వారిని అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వబోనంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకటే చెప్తున్నాడు ట్రంప్, అమెరికా ఫస్ట్. ఏదైనా అమెరికా 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 అమెరికాకు ముందు ప్రాధాన్యత ఉంటుంది, ఆ తర్వాత ఎవరైనా. వీళ్ళందరినీ కూడా బ్యాన్ విధించడం వెనకాల కారణం ఇవ్వవచ్చు. ఎందుకంటే అమెరికా ఆర్థిక రంగంలో ప్రతి ఒక్కరు కూడా, ఆర్థిక వ్యవస్థలో ప్రతి దేశస్థుడి పాత్ర కూడా కీలకమే. ఇటువంటి నేపథ్యంలో అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఎవరూ తప్పబట్టట్లేదు. కానీ ఆయా దేశాలకు సంబంధించి ప్రయాణికుడిని రానివ్వను అంటూ చెప్పడం, వాళ్ళ మీద ఆంక్షలు విధించడం ఎలా చూడాలి? ఎందుకంటే అందరూ ఒకలా ఉండే వ్యక్తులైతే కాదు, బట్ ఆ వ్యక్తిని ఆ దేశంతో ముడిపెట్టి ఆ వ్యక్తికి సంబంధించి దేశంలోకి రావద్దు అనడం ఎంతవరకు సమంజసం అంటూ ఇదొక క్వశ్చన్ రైస్ అవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం ఏ విధంగా, ఈ ట్రంప్ నిర్ణయాన్ని ఎలా చూస్తారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి రామ్దాస్ మరింత వివరాలు అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఎలా చూడాలి? ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన వచ్చే దగ్గర నుంచి కూడా వ్యాపార కోణంలోనో లేకపోతే వాణిజ్య కోణంలోనో లేకపోతే అమెరికా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి వెళుతున్న అంశంగా దీన్ని చూడాలా, లేకపోతే ఏ విధంగా చూడాలి దీన్ని? సచిన్, మొదటి నుంచి అంటే ట్రంప్ తిరిగి అధ్యక్షుడైన తర్వాత ఇమిగ్రేషన్ రూల్స్ కావచ్చు, వీసా నిబంధనలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఆయన ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశాడో, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజు నుంచే ఈ నిబంధనలు చాలా కఠినతరం చేశాడనడంలో సందేహం లేదు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయా దేశాలకు సంబంధించి ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేతులకు బేడీలు వేసి నిర్దాక్షిణంగా మెడలు పట్టి అమెరికా బయటికి తోసివేసిన ఘటనలన్నీ కూడా మనం చూసాం. కేవలం కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా మిలిటరీ ఫ్లైట్లలో పంపించిన సందర్భాలు మనం చూసాం, ప్రపంచమంతా చూసింది. సో ఇప్పుడు తాజాగా H-1B వీసా నిబంధనలు అమెరికా మరింత కఠినతరం చేయబోతుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో ఈ వలస విధానానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. వీసాలు, ఇమిగ్రేషన్ నిబంధనలు భిన్నంగా ఉంటాయని, అవి విదేశీ వ్యవహారాల కింద ఉండాలంటూ అని చెప్తున్నారు. అంటే ప్రజల అభిప్రాయాలు, కొత్త నియమాల తయారీ ప్రక్రియలో మార్పు ప్రకటించే సమయము, వాటికి ఇవ్వాల్సిన నోటీసులను ఇక్కడ మర్చిపోద్దంట అని చెప్తున్న పరిస్థితి. ఇది ఈ లాజిక్ కొంత డిఫరెంట్ గా ఉంటాయి, కానీ చెప్పడానికి ఇది అంటే ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే వాళ్ళ నిబంధనలు అమెరికన్స్ కు అనుకూలంగా, అంటే విదేశీ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని అమెరికాకు సంబంధించి కొన్ని ఒక గ్రూపులుగా పెట్టుకున్నారు. ఎవరైతే దాదాపు 41 దేశాలకు సంబంధించి ఆ గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూప్ లో 10 దేశాలు ఉన్నాయి. వాటిలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా, ఈ దేశాల పౌరులకు వీసాలు పూర్తిగా నిషేధిస్తున్నారు. సో ఇక్కడ మళ్ళొకసారి చెప్తాను, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా, సో ఈ దేశాల పౌరులకైతే మొత్తానికి నిరాకరిస్తున్న పరిస్థితి వీసాలు. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా తీవ్రవాద కార్యకలాపాలు కావచ్చు, అలాగే ఇంకా కొన్ని అంటే డ్రగ్స్ సంబంధించి ఇట్లాంటి క్యూబా లాంటి దేశాల నుంచి చాలా ఎక్కువగా అక్కడి నుంచి అమెరికన్ పాడు చేస్తున్న క్రమం అక్కడ సమాజాన్ని కూడా. అలాగే ఈ 10 దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు రాకుండా అయితే నిషేధం విధిస్తున్నారు. ఇక రెండో గ్రూప్ లో అయితే 5 దేశాలున్నాయి. ఎరిత్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్. ఈ దేశాలు మాత్రం పాక్షికంగా సస్పెన్షన్ అయితే ఎదుర్కొంటున్నాయి. ఇవి పర్యాటక, విద్యార్థి వీసాలతో పాటు ఇతర వలస వీసాలు కూడా ప్రభావితం చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇక మూడో గ్రూప్ లో మాత్రం బెలారస్, పాకిస్తాన్, తుర్కమినిస్తాన్ వంటి దేశాలు సహా 20 దేశాలనే ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంపై కూడా పాక్షిక నిషేధం ఉండొచ్చు. అయితే ఈ దేశాలకు 60 రోజుల్లో భద్రతా లోపాలను తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద అంటే ఈ 3 గ్రూపులుగా అయితే విభజించారు. ఇందాక నేను చెప్పిన దేశాలన్నీ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి సచిన్. ఇక్కడ కేవలము తీవ్రవాద సమస్య కాదు, ఈ ఆయా దేశాల నుంచి ఈ డ్రగ్స్ కార్యకలాపాలు కావచ్చు, అలాగే గ్యాంగ్స్టర్లు కావచ్చు, ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాలు మనం చూసాం, బ్రెజిల్ కావచ్చు, అలాగే మరికొన్ని దేశాలు, మెక్సికో లాంటి దేశాల నుంచి కూడా మొదటి నుంచి కూడా ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ దేశాల నుంచి చాలా మంది మూకలు అమెరికాలో అక్రమంగా వలసదారులుగా చొరబడి అక్కడ అమెరికా శాంతి భద్రతలు కావచ్చు, ఆ ప్రాంతంలో అమెరికన్ సొసైటీలో అక్కడ సమాజానికి కూడా చాలా దుష్ప్రభావం చూపిస్తున్నాయి. సో ఈ రకంగా రకరకాల కారణాలు చూపిస్తున్నారు ట్రంప్ అయితే. సో మొదటి నుంచి కూడా పరిపాలన వీసా ఆంక్షలు విధించడం అయితే కొత్త విధానం కాదు. సో తన మొదటి పదవి కాలంలోనే ట్రంప్ ముస్లిం మెజార్టీ దేశాల పౌరులపై ప్రయాణం నిషేధాన్ని విధించారు. గతంలో మీకు గుర్తునే ఉంటుంది, గతంలో ఫస్ట్ టైం